అవర్ ఛానల్ మమతా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈరోజు అయితే డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను వంట చేస్తున్నాను. మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేను వంట అయితే చేస్తున్నాను. ఓకే, ఈరోజు అయితే మా కర్రీ చికెన్. ఇప్పుడైతే నేను చికెన్ కడుగుతున్నాను. ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి మంచిగా. ఇది ఎందుకు ఉంది? ఈడొద్దు ఆడ, మళ్ళీ ఇదంతా మట్టి పడుతుంది. ఇక ఇది కూడా తీసుకుని నేను వస్తున్నా, కట్ చేస్తాను. నేను కూడా ఆడికే వస్తా. నేను ఇది కలిపేసి పెట్టి వస్తా. చికెన్ అయితే నేను ఎప్పుడైనా కానీ కలిపి పెట్టేసి వండుతాను. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాగ్నేట్ చేస్తా ఫస్ట్. పసుపు వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ అట్లా, టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా కూడా పక్కన పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అండ్ 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తాను. ఈ లోపు బియ్యం కడిగేసి పెట్టుకుందాం. బావా ఆ డోర్ పెట్టు, వెహికల్ సౌండ్ చాలా వస్తున్నాయి. ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను. బియ్యం నానబెట్టేసాను. చికెన్ అయితే కలిపి పెట్టినా కదా, ఆ లోపు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వచ్చేస్తా. మట్టి చాలా అన్నట్టు. అయితే మేము కొత్తిమీర కట్ చేస్తున్నాను. మా ఆయన అయితే ఏమంటారు పుదీనా ఏరుతున్నాడు. మా పిల్లలు వచ్చే వరకు వంట అయిపోవాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే వచ్చేస్తారు. 12:30. అరే కారం కాదు అట్లా పెట్టుకుంటే. నాకు సంధ్య చెప్పింది, ఈ పొట్టు కాదు, ఎక్కువ తీస్తాం కదా అది. నిజంగానే అయితలేదు, అందుకే పాటిస్తున్నా. వాషింగ్ మిషన్ తిప్పుతావా? ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ కూడా కర్రీ చేస్తాను. ఓకే,
ఈడ పెడితే బెటర్ ఏమో. ఆయిల్ అయితే వేసాను. పిల్లలు అయితే వచ్చే టైం అయింది, ఇంకా అందుకని చెప్పేసి అన్నం కూడా ముట్టి చేశాను. నానబెడతాను కాసేపు, నానబెడితే కనుక మంచిగా అవుతుంది కాబట్టి ఎప్పుడైనా నానబెట్టేసి పెడతాను. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, చికెన్ అయితే వేస్తాను. ఒకసారి ఇలా కలిపేసి పెట్టుకుంటే ఉడికిపోద్ది. ఇప్పుడైతే అన్నం ఇటు పెట్టేసి కర్రీ ఇటు పెడతాను. ఆ స్టవ్ ఇది రాదు, చిన్న స్టవ్ అసలు రాదు, అందుకని చెప్పేసి అన్నం పాడవుతుంది. తీసుకోవాలి, స్మెల్ వచ్చేస్తుంది. ఎన్నిసార్లు మంచిగా వేయించినా కూడా అవ్వట్లేదు. కర్రీ ఇక్కడ షిఫ్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి అయితే ఇప్పుడు కలిపేసుకుందాము. ఇప్పుడైతే అన్నం ఉడికేస్తుంది. ఇక్కడ కర్రీ ఈరోజు చికెన్లో టమాటా కట్ చేసి వేయకుండా పేస్ట్ చేసి వేస్తాను. ఎలా ఉంటుందో చూస్తాం. చాలా బాగుంటుంది గ్రేవీకి, అందుకని చెప్పేసి ట్రై చేస్తాను. ఈ స్టవ్ అక్కడ ఇక్కడ తిప్పాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టినప్పుడేమో అన్నం ఖరాబ్ అవుతుంది, స్టవ్ చిన్నగా రాక. అక్కడ పెట్టినప్పుడేమో మళ్ళీ అది మంచిగా రాదు. ఇలా ఉంది నా పరిస్థితి. అందుకే అడుగుతున్నా, పేస్ట్ వేస్ట్ చేస్తాను. వద్దు, తీయగుంటది. ఇప్పుడు కూర ఉడికిపోతే గనక వంట అయితే కంప్లీట్ అయినట్టే. ఒక 2 minutes అయితే అన్నం ఆఫ్ చేయాలి. ఇంకా మా అమ్మలు వచ్చింది, ఏమవుతుంది. ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. ఇగో ఇక్కడైతే అన్నం. ఈ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఈరోజు అయితే ఇంతే. ఇంకా చెప్పండి. కానీ నువ్వు చెప్తున్నాను, నువ్వు కరెక్ట్గా చెప్పు కదా. చికెన్ 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 గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? సూప్. ఏం సూప్? వెజిటేబుల్ సూప్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే మామూలు సూప్ చేస్తుంది. ఇప్పటి వరకు అయితే మేము డిమార్ట్కి వెళ్ళేసి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇదిగో మా పాప అయితే సూప్ చేసింది, వెజిటేబుల్ సూప్. మేమైతే ఇప్పుడు తాగుతున్నాం అనమాట. ఏదో డిమార్ట్కి పోయినాము, ప్యాకెట్ దొరుకుతుంది, ఇన్స్టెంట్ ప్యాకెట్.
మ్యాంగో పెడతా సూప్ అంటే మరి అట్లనే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా సూప్ తాగేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ తోమేస్తున్నాను. డిమార్ట్కి వెళ్ళేసి వచ్చినాం కదా, అందుకనేసి లేట్ అయిపోయింది. ఇక్కడైతే నేను అంట్లు తోముతున్నాను. ఇంకా తోమేసి అన్నీ కడిగేస్తున్నాను. ప్లీజ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. సో అందుకనేసి లైక్ అయితే మర్చిపోవద్దు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంటుంది లేకుండానే ఊడుస్తున్నాం అంటే బయటకి చెత్త తెచ్చి ఇక్కడైతే నేను బియ్యం కడుగుతున్నాను. అన్నం అయితే పెట్టాలి. కర్రీ అయితే మార్నింగ్దే ఉంది, అందుకని చెప్పేసి అన్నం ఒకటి పెడతాను. ఇప్పుడైతే నేను బియ్యం కడిగి పెట్టాను కదా, స్టవ్ అయితే ముట్టించేస్తున్నాను. ఇంకా అన్నం తినగానే లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అన్నం పెట్టేశాను, అన్నం తినగానే మళ్ళీ లైవ్ స్టార్ట్ చేయాలి. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అందుకని కాసేపు ఛార్జింగ్ పెట్టేస్తాను. పెట్టినాక మళ్ళీ లైవ్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్ అయితే లైవ్ కూడా పెట్టలేదు ప్లీజ్. సో అందుకని చెప్పేసి డే బ్లాగ్ అయితే షూట్ చేయడం చాలా చాలా కష్టము. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దు. కొందరు అయితే లైక్ చేయకుండా కామెంట్ చేస్తున్నారు, అలా చేయకండి. లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. ప్రతి
ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ వీడియో చూసినందుకు.